నేను మీ సాక్షి ఛానల్కి వస్తా. డిబేట్కు మీరు రండి. ఈరోజు షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమెను అభినందిస్తున్నా. షర్మిల ఎంపీగా పోటీ చేస్తుంటే నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. 18 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే 15 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని వివేక గెలిపించారు. జైల్లో ఉండగా మరో ప్రజాప్రస్థానం అని ఎండనక వాననక తిరిగి పిల్లల్ని వదిలిపెట్టి పార్టీని నిలబెట్టింది షర్మిల. ఆమె ఇంకా పవర్ఫుల్ అవుతారు అని జైలు నుంచి వచ్చాక పక్కన పెట్టారు. 2019లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేస్తే ఆమెను పక్కన పెట్టారు. నాన్న షర్మిలని ఎంపీగా పెట్టాలి అనుకున్నారు. షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నందుకు సంఘీభావం తెలియజేశాం అని వైఎస్ సునీతారెడ్డి అన్నారు. వివేక మండలం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివేక మండలం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ. అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు తిరిగి సీఎం మీ అన్నగారు సభలో కూడా వివేక మండలం నుంచి ప్రస్తావిస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుతున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. షర్మిల గారికి మీరు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా? మీరు ఏమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా పోటీ చేశారు? నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను? ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు కూడా 5 సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను. కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకా 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. దట్ ఈస్ మై గోల్. ఎస్, నాన్నగారికి ఆశ ఉండేది షర్మిలని ఎంపీ చేయాలని చెప్పి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్.